ఒకవేళ మీరు అన్న సవాల్కి మీరు అక్కడ కుర్చీ చేసుకొని కూర్చున్న కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, మీ క్యాడర్ అంతా వివిధ పార్టీ నాయకులు. అదే సమయంలో అవతల వైపు హనుమంతరావు వచ్చిన వాళ్ళ కొడుకు వచ్చిన అక్కడ పరిస్థితులు ఏముండేది? అయ్యేది మీరు కొడుతుండేనా? అయ్యేది కదా, కొట్టేవాళ్ళే. మా మీద చేయనప్పుడు ఇంకోటి చేయలేదా? అంటే కొట్టడానికే పోయారు, మాట్లాడడానికి కాదు. నేను పోయింది ఆయన దగ్గర నుంచి పోలే ఆడికి, ఆయన వెళ్ళిపోయినాకనే పోయినా. ఆయన మల్కాజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే నేను అక్కడికి వెళ్ళిన. మల్కాజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ సిఏ గారు నా దగ్గర ఉన్నారు, వాళ్ళని పర్మిషన్ తీసుకుని అలాగపోయినాను. అసలు ఇదేం సంస్కృతి అండి? మల్కాజ్గిరి సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, మంచి మంచి రాజకీయ నాయకులు స్థానం ఇచ్చిన ప్రాంతం ఇది. ఈ రౌడీ ఏంది, రాజకీయాలు ఏంది, కొట్టుకోవడాలు ఏంది, 40 మంది 40 కార్లు రోడ్డు మీద ఆయన షో చేయడం ఏంది, కూర్చొని సవాల్ చేయడం ఏంది, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఏంది, పీడీ యాక్ట్లు ఓపెన్ చేయాలని ఏంటి రాజకీయాలు ఎక్కడ మల్కాజ్గిరి దారి తీస్తుంది? ఆయన ఉద్దేశం ఏంటంటే మల్కాజ్గిరికి గత సంవత్సరం చూస్తున్నాం ఎలక్షన్స్ మంచిగా మాకు తెలివి మంచిగా వచ్చినాక సాయన్న ఉండే 15 సంవత్సరాలు చేశాడు, చిన్న ఇష్యూ జరగలే మా దగ్గర. క్యాడర్లో 15 సంవత్సరాలు గెలిచాడు ఆయన, హోందాగా గెలిచాడు, హోందాగా ర్యాలీలు తీశాడు. ఎన్నో కార్యకర్తలు గొడవలు ఉంటే కార్యకర్తలు ఎక్కడ వాళ్ళు నేను పెట్టాడు, మల్కే వాళ్ళు మల్కే పెట్టాడు, ఎవరు వాళ్ళు సాల్వ్ చేసుకుని వచ్చాడు. ఆయన 15 ఏళ్ళు వేయలేడు, డబ్బు సంపాదించలేదు, ల్యాండ్ కబ్జాలు చేయలే ఆయన. ఈరోజు ఈయన అన్ని ల్యాండ్ కబ్జాలు అయినాయి. ఏం చేస్తున్నాయి? అన్ని కబ్జాలే. ఆడ బ్లూ షీట్లు వేయాలి, ఈ బ్లూ షీట్లు వేయాలి, ఈ బ్లూ షీట్లు వేసుకుంటూ పోతే ఎట్లా? ఎవరిదో జాగాలు నువ్వు వేసుకుని పోతుంటే ఎట్లా? ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలి, అంతేగాని ల్యాండ్ గ్రాబింగ్ నన్ను అన్నాడు బ్రోకర్ అని. అరే నేను బ్రోకర్ ఎందుకు అవుతారా? నేను ఇప్పుడు వచ్చి అడిగినా అనరా? నేను ఎవరిని అడగలేదు. నేనేమంటున్నా, నువ్వు మంచిగా ఉండు ఫస్ట్. ఓ ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు, నువ్వు మంచిగా ఉండు, నీ ప్రవర్తన నీ బిహేవియర్ నీ కొడుకు కూడా వస్తుంది అట్లనే. ఏం ప్రయోజనం? ఇలా నీ కొడుకు ఏమంటుండు? మెదక్లో అట్లనే చేస్తుండు. ఈడొచ్చి హంగామా చేసే కార్ల మీద కూర్చొని ఓ సీఏ హోదాలో ఉన్నాడు, మేము రెస్పెక్ట్ ఇచ్చినాం. నువ్వు హోదా ఉండి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నావు ఆయనకంటే అది తప్పు కదా? ఈ ఇష్యూ తర్వాత ఆల్ పార్టీ నాయకులు వచ్చి మండల రాధాకృష్ణ దగ్గర కూర్చొని ఏం జరిగింది అన్న సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇమీడియట్గా మైనంపల్లి హనుమంతరావుకి ఫోన్ చేశారు. ఆ కన్వర్సేషన్లోనే ఎందుకు ఇంత ఆవేశంలో ఉన్నాయారు? మీరే అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. లేదు, నేను చేయలేదు. నేను ఒక సాయిని అడిగా. ఇప్పుడు నీ కార్యకర్త అయినా నా కార్యకర్త నువ్వు తిరిగితే నేను చెప్తా, అదే భయ్ ఇట్లా చేసిన తప్పైంది, నేను కూర్చోబెట్టి మాట్లాడతా అని నేను చెప్తా. అట్లాంటి కేసు ఎన్నో వేల కేసులు చేసినా సాల్వ్. లోకల్ పిల్లలు కొట్లాడితే వాళ్ళని ఎంపీసీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసిన లెక్కలు నువ్వు మా దగ్గర. ఇట్లా గొడవలు చేసుకుని లెక్కలు లేవు. కావాలని క్రియేట్ చేసి వాని మీద ఈయన మీకు చెప్పుకోవడం అని ఉండదు మా దగ్గర. కూర్చోబెట్టి సంజాయించి నువ్వు నావాడే నువ్వు నావాడే అని చెప్పిన పంచాయతీ మా దగ్గర వేలు ఉంటాయి, వేలే సంఖ్య. ఇదే ఆఫీస్ ఇంతకంటే చిన్న ఆఫీస్ ఉన్న దగ్గర ఇది 2005 నుంచి ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకున్నా. అప్పటి నుంచి కూడా చేస్తాను ఇక. ప్రతి పంచాయతీ జాగాల పంచాయతీలు అవుతాయి, అన్ని పంచాయతీలు చేయగలుగుతున్నాయి. మీరు ఎక్కడైనా ఎందుకు మైనంపల్లితో అట్లా మాట్లాడుతా అని చెప్తా ఉన్నారు, కానీ మీ అన్న కొడుకు మీ అక్క కొడుకు మీద దాడైన విషయం బయటికి చెప్పట్లేదు. మా అన్న కొడుకు దాడైన మా అన్న కొడుకు కొట్టాలి. మా అన్న కొడుకు దగ్గరకు వచ్చినందుకే మండల రాధాకృష్ణ ఇన్వాల్వ్ అయ్యిండు. తప్పది. నేను ఒక చిన్న పార్టీకి పోయినా, ఆ గెట్ టుగెదర్ దోస్తులు చేస్తే వాడికి పోయినా, వాళ్ళని నాకు తెలిసింది. మా ఫ్రెండ్స్తో కూడా చెప్పిన ఇట్లా చిన్న కొట్టిన యాపని పోయి పార్టీ విషయం మనకు సంబంధం లేదు, మనం పార్టీలు లేం, మనకు సంబంధం లేదు, వదిలే అన్న. చిన్న ఇష్యూ అది, పోయేదాన్ని ఎందుకని నేను అప్పుడే చెప్పేసిన అన్నీ మా దోస్తులందరికీ. మీరు కావాల్సే మా దోస్తుని ఇప్పుడు పోయి ఇంటర్వ్యూ చేసి శేఖర్ రెడ్డి అని ఉంటాడా, ఆయన పోయి అడుగు ఏం చెప్పొచ్చినాను. నేను చేసి వచ్చి పడుకొని లేచి వాకింగ్ పోయినా. వాకింగ్ పోయి వచ్చినాక అందరూ వచ్చిన దానికి ఆల్ పార్టీస్ వచ్చినప్పుడు నేను వచ్చాను వాకింగ్కే చక్కగా ఆఫీస్ స్థానంలో మీ అన్న కొడుకు లేకపోతే వేరే వ్యక్తి గాయాలైన ఉంటే దెబ్బ తగిలి ఉంటే మీరు ఇదే రేంజ్లో రియాక్ట్ అయ్యే వాళ్ళ? డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు నా కార్యకర్తలు, నా ఫ్రెండ్స్, మా నాయన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు అట్లనే రియాక్ట్ అవుతాయి కంపల్సరీ. ఇద్దరు కొడుకులే నాకు, జగదీష్ గౌడ్ కొడుకే, రాము గౌడ్ కొడుకే, రామ్ యాదవ్ కొడుకే. కొడుకులో వరుస గౌడైనా నా కొడుకు వరుసాడు. అట్లా చేయం మేము కొట్లాడుకున్నా కూడా కాంప్రమైజ్ అయ్యే పద్ధతి మా మల్కాయిలో ఎప్పుడు దుష్మన్ ఉండదు. వీడు వచ్చినాకనే ఈ దుష్మన్లు పెరిగినాయి మల్కాయిలో. ఈ జగదీష్ గౌడ్ అంటే ఆయన తేకురా నాయన వద్దు, ఆయన దేకురాబోయి నాకు తెలిసిన గుణం అంటే కూడా వీళ్ళందరూ నా భయానికి వీళ్ళందరూ వాడు చేరి ఆయన తెచ్చుకున్నాను. వీళ్ళు దెబ్బలు తిన్నది వాళ్ళే కదా, నేను కాదు కదా. ఎందుకు
ఈ ఇష్యూ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేసి మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు కవిత ఫోన్ చేసిందా, కవితకు మీరు చేశారా? వాళ్ళే చేసి అక్కడ నుంచి చేసి చేస్తే మాట్లాడినా, మీరే తెచ్చిపెట్టినమ్మా, మీరే నేను పైకి లేపారు, ఈ విధంగా చేస్తున్నాయినా, మీరు చేసిన పద్ధతే ఈయన ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీ వల్లనే అని చెప్పిన కవితమ్మకు. తర్వాత ఇంకో వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. ఫస్ట్ మైనంపల్లితో మాట్లాడిన వీడియో ఒకటి, రెండు కవిత చేసినటువంటి వీడియో ఒకటి, మూడోది మీ ఫ్రెండ్ ఎవరో రాధా బాగున్నావా అని అనుకుంటానే నీకు డక్కా కొడుతున్నట్టు. నా ఫ్రెండ్ కదా ఆయన, స్టార్ రాజా అని వాళ్ళ ఫ్రెండ్. ఎవరు ఫ్రెండ్? హనుమంతరావు శిష్యులు. ఓకే. ఈ పని చేసేదంతా హనుమంతరావే శిష్యులతో. నాకు ఇలా 30 కాల్స్ దాకా వచ్చినాయి. అలా తిట్టించాను, బెదిరింపు కాల్స్. నేను కొన్ని కాల్స్ పెట్టి పెట్టినాను రికార్డ్, నా ఐఫోన్లో రికార్డ్ కావాలి కాబట్టి నేను ఫోన్ నెంబర్స్ ఉన్నాయా. కానీ అట్లా తప్పది, నువ్వు ఒక స్థాయిలో నడవు. నేను కూడా చేయొచ్చు, నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు, మళ్ళీ కొట్టు రాకుండా కొట్టొచ్చు అందరు. అది తప్పు. మనం మాట్లాడాలి. నీతో దమ్మంటే నాతో మాట్లాడు. అది రాంగ్ అయింది అన్నాను, లేదు రాంగ్ అయింది తమ్మి అన్నాను, నేను మాట్లాడతాను. అది పద్ధతి. కానీ ఇదేందో ఆడు ఇటు ఫోన్ చేయడు, నాకు వాళ్ళకి భయపడతాను నేను. నీకు తెలియదా? నా స్థాయి కూడా పెద్ద స్థాయి. మీకు ఫోన్ చేసి రాధా నువ్వు రౌడీ షీటర్ తెలియదా, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు అవన్నీ మాకు తెలియదా, నువ్వు ఎట్లా వచ్చినావో తెలియదా అంటూ కూడా మీకు ధమ్కిస్తున్నావు. దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోయారు? నేను వాళ్ళతో మాట్లాడొద్దని కట్ చేసిన. భయపడినట్టే. నేను రాధా భయపడ్డాడు. భయపడడం అనేది మా జీవితమే లేదు. మరి ఎందుకు ఫోన్ కట్ చేశారు? చూడు, వాడి వయసు, వాడిని మాట్లాడే విధానం, వాడు నా పిల్లగాడు, బచ్చగాడు నాకాడు. వాడితో నేను మాట్లాడతా, నా స్థాయితో మాట్లాడగలుగుతా. నా స్థాయిలో ఇప్పుడు హనుమంతరావు అంటే అయినా చిన్నపిల్లలు మాట కూడా వింటాడు, మనం వినమట్లా. ఈ చిన్నపిల్లలు చెప్తుంటే అది వినం, విని ఎంక్వైరీ చేస్తుందండి. ఎంక్వైరీ చేసినాక డిసిషన్ తీసుకుంటాం, ఇది మాట్లాడాలా వద్దా. అట్లా ఉండాలి. వాడు చెప్పింది మనం ఏం చేద్దామంటే అయితే అవుతుందా? అది పద్ధతిగా. ఒక వీడియోతో హీరో అయిన మండల రాధాకృష్ణ రెండో వీడియోతో జీరో అయిపోయిండు, భయపడి ఫోన్ కట్ చేసిండు. అంత సీన్ ఎవరికి లేదు. మండల రాజు ఎవరికి భయపడ్డాడు? ఆ స్టార్ రాజు అంటాడు ఇప్పుడు రమ్మని వాళ్ళకి ఎక్కడ రాలేడు. ఏం చేస్తారు? రాలేడు. ఏం చేస్తారు? నేను వచ్చేదేముంది, నా పిల్లలు చూస్తారు. మా పిల్లలు లేరా? మీరే పద్ధతిగా మాట్లాడాలి అనుకుంటేనే మా పిల్లలు చూస్తారు అంటే ఒక బెదిరింపే కదా. నన్ను బెదిరించినప్పుడు మా పిల్లలు ఊరుకుంటారు. లీగల్గా పోండి, లీగల్ కేసెస్ పెట్టాలి కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ నంబర్ ఇచ్చేసిన, అది డిపార్ట్మెంట్కి నా నంబర్ ఇచ్చేసిన, ఈ నంబర్ మీద ఇట్లా వచ్చింది అని చెప్పిన. ఆల్రెడీ అది పెట్టినా టీసీ అని. మీరు అంటున్నారు మల్కాజ్గిరిలో ఒక పెద్దరికంగా ఉంటున్నాను, ఏ సమస్యలు వచ్చినా నా దగ్గర తీసుకొస్తాను. కానీ ఈ స్థాయిలో ఎందుకు వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని ఇంత దూషించడం? అసలు మండల రాధాకృష్ణ అంటే ఒక రౌడీ షీటరా? మండల రాధాకృష్ణ రౌడీ షీట్ చేసింది హనుమంతరావు. కేసెస్ అయింది ఒక ఎలక్షన్ కేసు. నాకు 52 ఏళ్ళ చరిత్రలో ఒక ఎలక్షన్ కేసు, ఒకటేమో పోలీస్ కేసు. పోలీసులకు నాకు ఆర్గ్యుమెంట్ అయింది. ఈ 2 కేసులు కేసు అంటారా మీరు?